ఉస్మానియా యూనివర్సిటీపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఓయూ పరిధిలో యథేచ్ఛగా ఆంక్షలు కొనసాగిస్తోంది. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే హాస్టల్లోకి చొరబడి బీఆర్ఎస్వీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. విద్యార్థుల అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. అరెస్టులకు భయపడేది లేదని హెచ్చరించారు బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే అక్రమ అరెస్టులు, అసలు అరెస్టే ఏమని చెప్పి ఈరోజు అరెస్టుల పర్వం నడుస్తూ ఉన్నది. అంటే ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈరోజు మేము ఏమడిగినాము, మేము ఓన్లీ ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏంది, జాబ్ క్యాలెండర్ ఓయూ అభివృద్ధికి ఇస్తారన్న 1000 కోట్లు వెంటనే విడుదల చేయకుండా మళ్లీ కల్లబొల్లి మాటలు చెబితే రాబోయే రోజుల్లో సరైన సమాధానం చెప్తామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులతో అణచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్టూడెంట్ జేఏసీ హెచ్చరించింది. మరోవైపు విద్యార్థుల ముందస్తు అరెస్టులను మాల స్టూడెంట్ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఓయూలో అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ మండిపడ్డారు. విద్యార్థులంటే రేవంత్ సర్కార్కు ఎందుకంత భయమని ప్రశ్నించారు. అర్ధరాత్రి అరెస్టు చేయడమేంటని నిలదీశారు. వెంటనే బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలని ఎర్రోల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.